హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను ఒక రెసిపీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. పోహా. ఎప్పుడు దోశ, ఇడ్లీ అలా కాకుండా ఎప్పుడన్నా వీక్లీ వన్స్ అయినా ఇలా ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా హెల్తీగా కూడా ఉంటుంది. ఎందుకంటే అటుకుల్లో విటమిన్ ఏ, బి, సి, కే, పొటాషియం, కార్బోహైడ్రేట్స్ అన్నీ ఉంటాయి. హెల్త్కి అయితే చాలా మంచిది. చాలా నీరసంగా ఉన్నప్పుడు కూడా అటుకుల్లో కొన్ని పాలు వేసుకొని, మామూలుగా మనం ఓవర్ నైట్ ఓట్స్ అంటే అవి నైటే సోక్ చేసుకుంటాం. ఇవి అలా కూడా కాదనమాట. కొద్దిగా మిల్క్లో అలా కొద్దిసేపు అక్కడ సోక్ చేసి అవి తింటే ఇన్స్టెంట్గా ఎనర్జీ వస్తుంది. అంతేకాకుండా ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా డైజెస్ట్ అయిపోతుంది. అది ఇంకా చిన్నపిల్లలకి, పెద్దలకి కానీ గర్భిణీ స్త్రీలకు బలమైన ఆహారంగా ఉంటుందండి. ఇది డయాబెటిక్ పేషెంట్స్కి అయితే ఇలా రెగ్యులర్గా ఇలా పోహా తీసుకోవడం వల్ల వారికి కూడా కంట్రోల్లో ఉంటుందన్నమాట బ్లడ్ షుగర్ అనేది. సో ఇంకా ప్రాసెస్ అయితే చూసేద్దామండి. ఇంకా కడాయి తీసుకొని అందులో మనకు తగినంత ఆయిల్ తీసుకొని ఇంకా ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అలాగే పల్లీలు కూడా ఆయిల్లోనే రోస్ట్ చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందన్నమాట. తర్వాత ఇంకా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. అందులోనే పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకుంటే అవి తొందరగా మగ్గుతాయి. మనకి ఎక్కువ క్రిస్పీగా అవ్వకూడదన్నమాట ఆనియన్స్. దీనికి అంతగా క్రిస్పీగా అవసరం ఉండదు. సో స్లో ఫ్లేమ్లోనే అన్నీ చేసుకోండి. సో మరీ తగినన్ని చిల్లీస్ అయితే యాడ్ చేసుకోండి. తర్వాత సేమ్ అనమాట రెసిపీ అయితే మామూలుగా మనం ఉగ్గాని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలానే చేసుకోవచ్చు. సో ఏమంటే ఇవి కొద్దిగా సోక్ కావడానికి కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. మా అటుకులు కొద్దిగా గట్టిగా ఉంటాయి కదా, సో సోక్ కావడానికి కొద్దిగా టైం పడుతుంది. అవి కూడా మరీ పల్చటి అటుకులు తీసుకోకూడదండి. అవి 2 టైప్స్ ఉంటాయి కదా, కొద్దిగా మందంగా ఉన్న అటుకులు అయితే తీసుకోవాలి. మందంగా ఉన్న అటుకులతో అయితే బాగుంటుంది. నేనైతే ముందే ఒక 5 మినిట్స్ అలా మెత్తబడిపోతాయి అన్నమాట. అవన్నీ క్లీన్ చేసుకొని పక్కన అన్నీ స్వీట్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. ఇది చాలా సింపుల్ అండి రెసిపీ అయితే. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న అందులోకి ఇలా అటుకులన్నీ మిక్స్ చేసి పెట్టేయాలి. తర్వాత ఇంకా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి లెమన్ అయితే స్వీట్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ అయితే. ఇంకా మీకు ఇంకా కొద్దిగా టేస్ట్గా ఉండాలంటే ఇంకా పుట్నాల పొడి అలా యాడ్ చేసుకోవచ్చు అనమాట. చిన్నపిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగానే తింటారండి. మామూలు టిఫిన్స్ బోర్ కొట్టినప్పుడు ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.